హీరో అండ్ డైరెక్టర్ కి ఇదే లాస్ట్ హోప్. ఒకప్పుడు చాలా బాగా యాక్ట్ చేసేవారు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంటెంట్ కీడా. ఓజీ ప్రెసెంట్ ఓజీ హైప్ మామూలుగా లేదు. ఎంతలాగంటే ఈ మూవీ టీం కంటే ఈ మూవీ ముందు రిలీజ్ అవుతున్న మూవీస్ లో ఉండే వాళ్ళే బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఓజీ వస్తుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ కోసం. లాస్ట్ 10 years నుంచి ఒరిజినల్ మూవీతో హిట్ కొట్టని స్టార్ అండ్ తన కెరియర్ లో జస్ట్ 2 movies తీసిన డైరెక్టర్ వీళ్ళిద్దరూ కొలాబ్ అవుతున్నారంటే ఈ రేంజ్ హైప్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఫ్యాన్స్ అయితే హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి కంబ్యాక్ ఇచ్చారో ఆ రేంజ్ కంబ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే హీరో అండ్ డైరెక్టర్ కి ఇదే లాస్ట్ హోప్. మరి ఈ మూవీ హిట్ అవుద్దంటారా? దీని గురించి లైట్ గా డిస్కస్ చేసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. పాయింట్ నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ 10 years గా హిట్స్ లేవు. వకీల్ సాబ్ అండ్ భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ మూవీస్ అయితే కాదు, అంత గొప్ప సినిమాలు కావవి. పోనీ లాస్ట్ 2 movies చూసుకుంటే మరీ బ్యాడ్ గా ఉన్నాయి. ఆ బ్రో మూవీ ఎందుకు చేశారో తెలీదు. ఇంకా హరిహర వీరమల్లో అయితే అది మామూలు రాడ్ కాదు, చాలా బ్యాక్ క్లాష్ వచ్చింది. పోనీ ఒకప్పుడు ఇచ్చిన పర్ఫార్మెన్స్ కూడా ఇప్పుడు ఇవ్వట్లేదు. నిజంగా ఒకప్పుడు చాలా బాగా యాక్ట్ చేసేవారు. బద్రి, ఖుషి, జల్సా, అత్తారింటికి దారేది ఇలాంటి మూవీస్ లో చాలా బాగా యాక్ట్ చేశారు. ఆఫ్టర్ పాండమిక్ తర్వాత ఏమైందో తెలీదు, యాక్టింగ్ పరంగా అంతగా అనిపించట్లేదు. కానీ సుజిత్ తప్పు చేయకుండా యాక్టింగ్ పరంగా పవన్ కళ్యాణ్ గారి బెస్ట్ బయటికి తీస్తాడనిపిస్తుంది. మళ్ళీ ఈ మూవీ తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, దాని మీద ఫ్యాన్స్ కూడా ఎలాంటి హోప్స్ లేవు. అందుకే ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇంపార్టెంట్. పాయింట్ నెంబర్ 2, సుజిత్ ఫస్ట్ మూవీ రన్ రాజా రన్ చాలా బాగా తీశారు. ఆ మూవీ ఏ ఫ్లాస్ అండ్ ఇల్లాజికల్ గా అనిపించకుండా చాలా బాగుంటది. నెక్స్ట్ వచ్చిన సాహో కూడా పర్లేదు, మంచి మూవీయే, కానీ రైటింగ్ లో కొన్ని ఫ్లాస్ ఉంటాయి. ఎప్పుడైనా ఒక యాక్టర్ కి ఫ్లాప్స్ పడినా ఒక 5 to 6 movies కి ఛాన్స్ ఉంటది, కానీ ఒక డైరెక్టర్ కి ఒక ఫ్లాప్ పడితే ఛాన్సెస్ తగ్గుతాయి. అంటే సుజిత్ కూడా ఇదే లాస్ట్ హోప్. నెక్స్ట్ ఛాన్సెస్ రావచ్చేమో కానీ ఒక స్టార్ హీరో ప్లేస్ లో చిన్న యాక్టర్ చేస్తారు. బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉంటాయి. కానీ ప్రీవియస్ గా సాహో నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని మార్చుకుంటారు అనుకుంటున్నా. పైగా ఈసారి పవన్ కళ్యాణ్ గారికి సుజిత్ గారు పెద్ద ఫ్యాన్ అంట, కాబట్టి ఈసారి బాగా చూపిస్తారనిపిస్తుంది. సో ఫైనల్లీ పాయింట్ నెంబర్ 3, ఓజీ హిట్ ఆర్ ఫ్లాప్. నాకెందుకో ఈ మూవీ పవన్ కళ్యాణ్ గారికి అండ్ సుజిత్ గారికి మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ నుంచి వచ్చిన కాంటెంట్ అలా ఉంది. మరి ఈ మూవీ అనౌన్స్ అయ్యేటప్పుడు హైప్ ఒక రేంజ్ లో ఉండేది. అప్పుడే హంగ్రీ చేత టీజర్ రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈ మూవీ గురించి వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. మూవీ అనౌన్స్ చేసేటప్పుడు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనగానే తేడా కొడుతుంది అనుకున్నారు, కానీ టీజర్ లో ఇచ్చిన బీజిఎం, ఫైర్ స్ట్రోమ్ సాంగ్, ఇంకా మొన్న ఓమీ థీమ్ రిలీజ్ అయింది కదా, అవన్నీ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇలా ఈ మూవీ నుంచి వచ్చిన కాంటెంట్ అంతా ప్రామిసింగ్ గా ఉండడంతో హైప్ ఇంకా పెరిగింది ఆడియన్స్ లో. జనరల్ గా మూవీ మీద హైప్ ఉంటే ముందు వచ్చిన కాంటెంట్స్ అంతగా ఇంప్రెస్ చెయ్యవు, అంటే టీజర్ సాంగ్స్ అంతగా అనిపించవు. కానీ ఈ ఓజీ మూవీలో అలా జరగలేదు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నా వాటిని రీచ్ అయ్యేలానే ఉన్నాయి. మన ఛానల్లో ఒక వీడియో ఉంటది, టాలీవుడ్ నుంచి అప్కమింగ్ ఫ్లాప్ మూవీస్ కొన్ని వస్తాయని చెప్పా. ఆ మూవీస్ కొన్ని రిలీజ్ అయ్యాయి, అవన్నీ ఫ్లాప్స్ అయ్యాయి. దాంట్లో హరిహర వీరమల్లు మూవీ గురించి కూడా చెప్పాను. కానీ ఈ మూవీ మాత్రం హిట్ అవుతుందని అనిపిస్తుంది. ఏమీ లేదు, ఫైర్ స్ట్రోమ్ సాంగ్ లో ఉన్న యానిమేటెడ్ విజువల్స్ ని ప్రాపర్ రైటింగ్ తో ఎగ్జిక్యూట్ చేస్తే థియేటర్స్ బ్లాస్ట్. ఇంకా తమనన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ మంచిగా ఇచ్చి సుజిత్ రైటింగ్ లో ఎలాంటి తప్పు చేయకుండా అండ్ పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ రిఫరెన్సెస్ ఏవి వాడుకోకుండా మంచి ఎలివేషన్స్ అండ్ ప్రాపర్ స్టోరీతో మూవీ ఉంటే అదే చాలు. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఎందుకు నెంబర్ 1 స్టార్ అంటారో అందరికీ అర్థమైపోద్ది. ఆల్రెడీ ఓవర్సీస్ లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ మూవీ. జస్ట్ హిట్ టాక్ పడడమే లేట్ అంతే. సో ఇదిగా ఈ రోజు వీడియో. మీరేమనుకుంటున్నారు? ఓజీ హిట్ అవుద్దా ఫ్లాప్ అవుద్దా? కామెంట్ చేయండి. అలానే వీడియోని ఎంతవరకు